Okay, here are some of the important English phrases which are used in our daily life. Let's see what they are. Okay, hello, how are you? What's up? And here also I have given Telugu meaning for them. How are you? మీరు ఎలా ఉన్నారు? వాట్సప్ ఏమిటి సంగతులు? నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈరోజు మీరు హ్యాపీగా ఉండండి. గుడ్ మార్నింగ్ శుభోదయం. గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం. గుడ్ ఈవినింగ్. హౌ ఈజ్ యువర్ డే గోయింగ్? ఈరోజు ఎలా గడుస్తోంది? సీ యూ లేటర్. తర్వాత కలుద్దాం. టేక్ కేర్. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త తీసుకోండి అని. ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి. అంటే ఎక్స్క్యూజ్ మీ అనేది జనరల్ గా మీకు తెలిసే ఉంటది. ఎవరన్నా మనకి అడ్డుగా ఉంటే కొద్దిగా పక్కకు తప్పుకోండి అన్న టైంలో ఉపయోగిస్తాము. ఏదన్నా మనం తప్పు చేసినప్పుడు అవతల వారిని ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతాము. ఇలాగా చాలా అకేషన్స్ లో దీన్ని ఎక్స్క్యూజ్ మీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సారీ అబౌట్ దట్. ఏదన్నా బాధకరమైనటువంటి విషయం జరిగినప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఇలా చెప్పడం అనమాట. సారీ అబౌట్ దట్ అని. థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, ప్లీజ్, కెన్ ఐ హెల్ప్ యూ? కెన్ ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయగలనా అని. ఐ నీడ్ సమ్ హెల్ప్, నాకు కొంచెం సహాయం చేయండి అని. హౌ కెన్ ఐ అసిస్ట్ యూ? నేను మీకు ఎలా సహాయం చేయగలను? వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరేమిటి? వాట్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వాట్ యూ డూ ఫర్ లివింగ్? మీరు బ్రతకడానికి ఏం చేస్తారు అంటే ఏం ఉద్యోగం చేస్తారు అని. హౌ వాజ్ యువర్ వీకెండ్? లాస్ట్ వారం ఎలా గడిపారు మీరు? వీకెండ్ అంటే ఐ మీన్ సండే ఎలా గడిపారు? హౌ వాజ్ యువర్ వీకెండ్? హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్. హ్యావ్ ఎ నైస్ జర్నీ అని. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సారీ టు హియర్ దట్. నేను ఆ విషయం వినడానికి చాలా చింతిస్తున్నాను అని. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు. కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్? దయచేసి మీరు దాన్ని మరలా రిపీట్ చేయగలరా? అది ఐ మీన్ మరలా చెప్పగలరా, చేయగలరా అని. లెట్స్ గ్రాబ్ ఏ కాఫీ. కాఫీ తాగుదామా? ఆర్ ఎల్స్ వి కెన్ సే సింప్లీ లెట్స్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. లెట్స్ హ్యావ్ ఏ కాఫీ. అలా కూడా. ఇట్స్ ప్లెజర్ టు సీ యూ అగైన్. మిమ్మల్ని మళ్ళీ చూడడం ఆనందంగా ఉంది. వాట్ ఈస్ ఆన్ యువర్ మైండ్? మీ మనసులో ఏముంది? దట్స్ ఎ గ్రేట్ ఐడియా. అది ఒక మంచి ఆలోచన. ఐ డిసగ్రీ. ఐ డిసగ్రీ అంటే ఐ అగ్రీ. నేను ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను. ఐ డిసగ్రీ అంటే నేను అంగీకరించునని. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఐఎమ్ హంగ్రీ. నాకు చాలా ఆకలిగా ఉంది. ఐఎమ్ థర్స్టీ. నాకు చాలా దాహంగా ఉంది. కెన్ ఐ హ్యావ్ ద చెక్ ప్లీజ్? దయచేసి నేను ఆ చెక్ పొందవచ్చా, తీసుకోవచ్చా అని. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ? మీకు ఇష్టమైన మూవీ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్? మీకు ఇష్టమైన పుస్తకం ఏది? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్? మీకు ఇష్టమైనటువంటి పాట ఏది? అలాగా. ఐల్ బి రైట్ బ్యాక్. నేను ఇప్పుడే వస్తాను. అంటే మీరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నారు, అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది, నేను ఇప్పుడే వస్తాను అంటాం కదా. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ యొక్క ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు అనమాట. ఐల్ బి రైట్ బ్యాక్ అని. వాట్ ఈస్ ద వెదర్ లైక్ టుడే? ఈ రోజు వాతావరణం ఎలా ఉంది? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. నాకు ఒక ప్రశ్న ఉంది. ఐ డోంట్ నో. నాకు తెలియదు. ఇట్ ఈస్ ఫ్లారియస్. చాలా నవ్వులాటగా ఉంది అని. ఐ లవ్ దట్. అది నాకు నచ్చింది. హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ వయసు ఎంత? వాట్ ఈజ్ యువర్ హాబీ? మీ మీ ఇష్టాలు ఏమిటి? ఐ మీన్ మీ అభిరుచి ఏమిటి? ఆర్ యూ బిజీ? మీరు బిజీగా ఉన్నారా? మీరు పనిలో ఉన్నారా? వాట్ టైమ్ ఈజ్ ఇట్? ఇప్పుడు సమయం ఎంత అయింది? ఓకే, లెట్స్ హ్యాంగ్ అవుట్ సమ్ టైమ్. కాసేపు కాలక్షేపం చేద్దామా? కెన్ ఐ బారో దిస్? నేను దీన్ని తీసుకోవచ్చా? ఐఎమ్ టైర్డ్.
అంటే నేను చాలా అలసిపోయాను అని. ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటే అన్నా కూడా అదే సేమ్. నేను బాగా అలసిపోయాను. ఎగ్జాస్టెడ్ అంటే నేను బాగా అలసిపోయాను. వాట్ ఈస్ యువర్ ఫోన్ నంబర్? హౌ డు యూ స్పెల్ దట్? నువ్వు దాన్ని ఎలా స్పెల్ చేస్తావు అంటే ప్రొనౌన్స్ చేస్తావు, పలుకుతావు అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్? ఆ పదం యొక్క అర్థం ఏమిటి? సీ యూ టుమారో, రేపు కలుద్దాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? మీకు ఏదైనా సహాయం కావాలా? ఐ హావ్ టు గో నౌ, నేను ఇప్పుడే వెళ్ళాలి. ఐ హావ్ టు గో, ఇక్కడ చూడండి, హ్యావ్ టు ఈజ్ నథింగ్ బట్ షుడ్. ఈజ్ నథింగ్ బట్ షుడ్. ఐల్ బి దేర్ ఇన్ ఎ మినిట్, నేను నిమిషంలో అక్కడ ఉంటాను. 1 minute లో అక్కడ ఉంటానని. వేర్ ఈజ్ ద నియరెస్ట్ ప్లేస్? ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ ఏది? కెన్ యూ స్పీక్ స్లోవర్ ప్లీజ్? దయచేసి మీరు నెమ్మదిగా మాట్లాడతారా? దట్స్ నాట్ ఫెయిర్, అది అంతగా బాగోలేదు, సమంజసంగా లేదు అని. ఐ డోంట్ లైక్, నాకు అది ఇష్టం లేదు. హ్యావ్ ఎ గుడ్ నైట్, శుభరాత్రి. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం ఎలా ఉంది? దట్స్ ఇంప్రెసివ్, అది చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. కెన్ యూ గివ్ మీ డైరెక్షన్స్ టు దట్ ప్లేస్? ఆ ప్లేస్కి వెళ్ళడానికి కాస్త ఎలా వెళ్ళాలో చెప్పగలరా? దట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే, ఇది ఒక అద్భుతమైన రోజు, అందమైన రోజు అని. ఐల్ థింక్ అబౌట్ ఇట్, నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ లాస్ట్ మీన్స్ నేను ఓడిపోయాను అని. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విజయం అని. లెట్ మీ చెక్ మై షెడ్యూల్, నా షెడ్యూల్ చెక్ చేసుకొనివ్వండి అని. ఐఎమ్ ఫీలింగ్ సిక్, నాకు అనారోగ్యంగా ఉంది అని. ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నాను. కెన్ వి టాక్ లేటర్? మనం తర్వాత మాట్లాడుకుందామా? కౌంట్ మీ ఇన్, నన్ను కూడా కలుపుకోండి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ రైట్ నౌ, నాకు ప్రస్తుతం సమయం లేదు అని. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్, ఆలస్యమైనందుకు క్షమించండి అని. కుడ్ యూ డూ మీ ఎ ఫేవర్? దయచేసి మీరు నాకు సహాయం చేయగలరా? హౌ ఈజ్ యువర్ డే సోఫా? ఈ రోజు ఇప్పటి వరకు ఎలా ఉంది? సోఫార్ అంటే టిల్ నౌ అని, ఇప్పటి వరకు అని. సోఫార్ అంటే ఏంటండి? టిల్ నౌ. వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుడే? ఈ రోజు ప్లాన్ ఏంటి? లెట్స్ గో ఫర్ ఎ వాక్, వాకింగ్ వెళ్దామా? దట్స్ ఇన్క్రెడిబుల్, అది అద్భుతమైనది అని. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? మీకు ఇష్టమైన కలర్ ఏంటి? ఐ కాంట్ వెయిట్, నేను వెయిట్ చేయలేను. ఇట్ హాస్ బీన్ ఏ లాంగ్ డే, ఈ రోజు అది చాలా పెద్ద రోజు అని. ఐల్ పాస్ ఆన్ దట్, నేను దాన్ని పాస్ చేస్తాను అంటే నేను దాన్ని ఇష్యూ చేస్తాను అని. ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు ఖచ్చితంగా తెలియదు. లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ జరుపుకుందామా అని. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? నిన్న ఎక్కడికి వెళ్ళావు? కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్? దయచేసి నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తారా? హౌ డు యూ ఫీల్ అబౌట్ ద టాపిక్? ఆ టాపిక్ గురించి మీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు బాగోలేదు, ఒంట్లో బాగోలేదు అంటాం. లెట్స్ డూ ఇట్ టుగెదర్, మనం కలిసి చేద్దామా? దట్స్ ఎ గుడ్ పాయింట్, అది చాలా మంచి పాయింట్ అని. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ జాబ్? మీ డ్రీమ్ జాబ్ ఏంటి? ఆర్ యూ సీరియస్? మీరు సీరియస్గా చెప్తున్నారా అని. ఓకే, ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ ద మ్యూట్. So I understood these words which are very useful in our daily life. Means it can be used in our daily life.